మనకి ఇసుక నేలలో అయితే ఎక్కువ వస్తుంది పంట. ఇసుక నేలలో ఎక్కువ వస్తుంది, ఎందుకంటే ఇది ఏరు దూసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఏరు పెద్దగా అయితే మనకి వెయిట్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఇసుక నేలలో కానీ రెడ్ సాయిల్లో కూడా మంచిగా వస్తుంది. ఇది జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది. జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది, దాదాపు 6 to 8 months ఉంటుంది పంట. వేసుకోవచ్చు, ఇతర పంట కింద కూడా చెట్లు ఉంటాయి దాని కింద. ఇప్పుడు దీనికి మనకి రైతులకి ఓన్లీ ఈ మూలికలతో పాటు దీని స్టెమ్ కూడా మనకి ఉపయోగం ఉంటుంది. స్టెమ్ కూడా కొంటారు, కిలో 30 నుంచి 40 రూపాయలు ఉంటుంది. అలాగే సీడ్స్ కూడా ఉపయోగపడతాయి. సీడ్స్ మన సీమెపోల్కి కానీ ఎవరికైనా తెలియజేసినట్లయితే వాళ్ళు మనకి డబ్బులు ఇచ్చి మన రైతుల దగ్గర తీసుకుంటూ ఉంటారు. అలా కూడా ఉపయోగించుకోవచ్చు. అంటే ఎకరానికి ఎంత వస్తుంది దిగుబడి? ఇది దిగుబడి ఎకరానికంటే అది పండించి దాన్ని బట్టి ఉంటుందండి. దాదాపు ఒక ఎకరానికి 6 గంటలు రావచ్చు, 10 గంటలు రావచ్చు, 8 గంటలు రావచ్చు. అంటే మినిమం 3 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. మినిమం అదే నేను చెప్పాను కదా, 150 నుంచి 250 రూపాయల వరకు. ఇక్కడ వేరే వరకు కట్ చేయాలి. కట్ చేసినాక ఈ స్టెమ్ ఎండబెట్టి స్టెమ్ కూడా తీసుకునే వాళ్ళు ఉంటారు మన దగ్గర. లేదు, మనకు స్టెమ్ కట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. చిన్న మొక్కలు చేయాలి, అది మొక్కలు చేసినాక అందరూ తీసుకుంటారు. ఇంకొక ముఖ్య గమనిక ఏంటంటే ఇప్పుడు దాని ఆకులు ఆ సీడ్స్ ఉన్నాయి కదా, అవి పశువులు కూడా ఏవి తినవు వీటిని. సో మనం వీటికి సపరేట్ పంట అయితే పాడవదు, కోతులు తింటాయినా అలాంటి గడదే ఉండదు, ఏవి తినమన్నమాట. గొర్రెల పిల్లలు తినదు. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ.